చేదు కాదులు పెట్టిన ఆడి కులం రాదున్నది ముడి మీద ముద్దారు ఉన్న ఓ కులం ఇదున్నది అయినా శంకర నేను ఆడి కనుక నా లక్కం చేయాలి నీకంటే చెప్పాలి తండ్రి శివశంకర ఆడివిల్ల నేనుగా ఎల్లమ్మదేవి ఏమని మాటలంటే ఉన్నది నేర్పుతో యారు కొనియాలి ఆయన గాయ ముందుకోవాలనుకున్నా ఆడివిల్ల ఎల్లమ్మదేవి ముందు నేను కాయల్లమ్మ నేర్పుతో యారు ముందుకోవాలి ఆయన తోడు గాయ ముందుకోవాలి నాయన శివశంకర వింటావు నాయన నీళ్లు వండేందుకు తండ్రి ఆయన శీఘ్రంగా దీపం ఉండి ఎందుకు ఆయన నిర్దంతమైన మాత్రం ఉండి ఎదుగురా తలంతమైన తుప్పుడుండి ఎదుగురా శివుడు మెచ్చ పెళ్లి చేస్తున్నా రాయి చెట్టుకు దీడీలు కడుతున్నా రాజులు మెచ్చ పెళ్లి చేస్తున్నా రాజ్యాల వంటి పోయి ఎల్ల రాజులకు వచ్చే నీకు రంగరంగ వైభవం కళ్యాణం చేస్తా బిడ్డ రేణుగా ఎల్లమ్మ బిడ్డలు చేస్తాను కనుకనేమి దేవదంగమయ్య కనుకనేమి ఎట్లా చేస్తున్నాడమ్మా బంగారం బిడ్డ కొద్దిగా బాధలు పెట్టి నాకు దోయంగా చేసావాదండి వెనకమ్మాయి కానీ ఎదురు లెక్కలు చేసావు రాగిచంద్ర ఇంటిని పెట్టి రాముడు పెట్టి లెక్కలు చేసావా నువ్వే లెక్కలు చేసావా ఆయన దేవుణ్ణి చుక్కదక్కడ బంగారం పెట్టుకున్నారు బాగా పెట్టి జోగిలాగా చేస్తాంటవా నాయన నాయన నేను సత్యాన్ని కొట్టి సత్యాన్ని వెరిగిన వరాన్ని కొట్టి వరాన్ని వెరిగిన నాయన నేను వరాన్ని కొట్టి వరాన్ని వెరిగిన సత్యాన్ని కొట్టి సత్యాన్ని వెరిగిన నేను అసలు లెక్క ఆడుకోను నేను అడిగనక ఒకవేళ కనుక నా లెక్క సత్యంగా పుట్టినోడు కావాలి సత్యంగా వెరిగినోడు కావాలి నాడు కనుక నీ ఎండుకున్న కైలాసమందు నీ సింహాసం ఎదురుగా ఒక మూత పూజింది ఒక మూత 2,000 పెట్టాలి 2,000 కాదా 7 పట్టణాల కథ సంపాది పెట్టాలి నన్ను లెక్కమని మునగా అయితే లెక్కలు కూడా చేత పట్టాలి 2,000 నాది ఎల్ల 2,000 దెబ్బ కొట్టాలి 2,000 నాది ఎల్ల ముందుకు 7 పట్టణాల కథ మీద ఇవ్వకాలే 2,000 నాది ఎల్ల
కొట్టాలి గండ్రమ్మ జీలకర్ర కింద పడ కొట్టాలి సదా తప్పుల ఏనాడు కనుక చక్కగా దిగాలి 2,000 ఏళ్ళకు ముందుకు సన్నో తప్పుల చక్కగా దిగాలి 2,000 ఏళ్ళ ముందుకు మరి సప్తేడు సముద్ర స్నానం చేసి రావాలి 2,000 ఏళ్ళకు ముందుకు శంకరికాయ శములు దేవాలి